కలబంద అలోవెరా మన చర్మాన్ని సంరక్షిస్తుంది, చర్మాన్ని మృదువుగా మార్చుతుంది, చర్మ సమస్యలను పోగొడుతుంది. అందుకే అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల్లో అలోవెరాను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అలోవెరాతో ఇంట్లోనే సబ్బులను తయారు చేసి అమ్మడం వల్ల చక్కని ఆదాయం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1 కిలో అలోవెరా సబ్బును తయారు చేసేందుకు దాదాపుగా 110 గ్రాముల కలబంద గుజ్జు అవసరం అవుతుంది. అలాగే 110 ml కాస్టిక్ సోడా, 750 ml ఆలివ్ ఆయిల్, 250 ml నీరు అవసరం. కలబంద గుజ్జు, కాస్టిక్ సోడా, ఆలివ్ ఆయిల్లను మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. ఇక సువాసన కోసం లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్ను కొనవచ్చు. ఇక సబ్బును ఎలా తయారు చేయాలంటే, బాగా గాలి తగిలే చోటును సబ్బు తయారీకి ఎంచుకోవాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. నీటిని మరిగించి ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోయాలి. దీనికి కాస్టిక్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చల్లబడేందుకు సమయం పడుతుంది. అప్పటి వరకు దాన్ని అలాగే ఉంచాలి. సుమారుగా గంట తరువాత మిశ్రమం చల్లారుతుంది. అయితే అంతలోపు ఆలివ్ ఆయిల్, కలబంద గుజ్జులను సిద్ధం చేసుకోవాలి. కలబంద గుజ్జు జెల్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఆలివ్ ఆయిల్ను వేడి చేసి దాన్ని చల్లార్చిన మిశ్రమంలో పోసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు కలపాలి. అనంతరం అందులో కలబంద గుజ్జును కూడా వేసి బాగా కలపాలి. అయితే ఇందులో లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్లను కలిపితే సువాసన వస్తుంది. ఇక సిద్ధమైన మిశ్రమాన్ని అచ్చుల్లో పోయాలి. దీంతో 1 రోజు తర్వాత ఆ మిశ్రమం ఘన పదార్థంగా మారుతుంది. ఇలా సబ్బులు తయారవుతాయి. ఈ విధంగా పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో అలోవెరా సబ్బులను తయారు చేయవచ్చు. అయితే అలోవెరాకు బదులుగా భిన్నమైన పదార్థాలతోనూ సబ్బులను పై విధంగా తయారు చేసుకోవచ్చు. దీంతో రకరకాల ఫ్లేవర్లకు చెందిన సబ్బులను ఇంట్లోనే తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో 75 గ్రాముల న్యాచురల్ అలోవెరా సోప్ ధర 45 రూపాయల వరకు ఉంది. అందులో సగం వరకు ఖర్చు, అంటే దాదాపుగా 22 రూపాయలు తీసేసిన 23 రూపాయల లాభం ఉంటుంది. ఇక హోల్సేల్ వ్యాపారులకు అమ్మదలిస్తే వారికి మార్జిన్ ఇవ్వాల్సి ఉంటుంది కనుక అందులో నుంచి మరో 5 రూపాయలు తీసేస్తే 18 రూపాయలు అవుతుంది. ఈ క్రమంలో నిత్యం 100 సబ్బులను తయారు చేయగలిగితే 100 × 18 1800 రూపాయలు అవుతాయి. నెలకు అంటే 30 × 1800 54,000 అవుతాయి. ఇలా సహజ సిద్ధమైన సబ్బులను ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తూ నెల నెల చక్కని ఆదాయం సంపాదించవచ్చు. అలాగే ఇదే వీడియోలో మరొక ఆదాయ మార్గాన్ని కూడా నేను చెప్తాను. ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది కోళ్ళు, గేదెలు, ఆవులతో పాటు కుందేళ్లను కూడా పెంచి చక్కని లాభాలను పొందుతున్నారు. కుందేళ్ల పెంపకం ఇప్పుడు చక్కని ఆదాయ వనరుగా కూడా మారింది. ఇంటి వద్ద స్థలం ఉన్నవారు కుందేళ్లను చాలా సులభంగా పెంచవచ్చు. స్థలం లేకపోయినా లీజుకు తీసుకుని మరీ వాటిని పెంచితే వ్యాపారం లాభసాటిగా మారుతుంది. చికెన్, మటన్తో పాటు ప్రస్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువల్ల వాటిని పెంచి విక్రయిస్తే చక్కని ఆదాయం పొందవచ్చు. స్థలం ఉన్నవారు ప్రత్యేకంగా పాకలను నిర్మించి వాటిల్లో కుందేళ్లను పెంచవచ్చు. అలా కుదరకపోతే బోన్లలోనైనా వాటిని పెంచవచ్చు. ఇక ఇవి వ్యర్థమైన కూరగాయలు, గింజలు, ఇతర ఆహారాలు, ఆకులను తిని జీవిస్తాయి కనుక వీటికి ఆహారం అందించడం చాలా తేలిక. అయితే వేసవి, వర్షాకాలం, చలికాలంలను తట్టుకునే విధంగా బోన్లు, పాకలను నిర్మిస్తే కుందేళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే వాటికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. ఇక కుందేళ్లకు టైంకు ఆహారం ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా వీటికి బలం కోసం తృణధాన్యాలు, చిక్కుడు గింజలు, పశువులకు వేసే పచ్చిగడ్డి, క్యారెట్, క్యాబేజీ ఆకులు వంటి ఆహారాలను ఇవ్వవచ్చు. దీంతో అవి బాగా ఎదుగుతాయి. సాధారణంగా కుందేళ్ళు పగలు కన్నా రాత్రిపూట ఎక్కువ చురుకుగా ఉంటాయి కనుక ఆ సమయంలో ఆహారం వేస్తే అవి వృధా చేయకుండా మొత్తం ఆహారాన్ని తినేస్తాయి.
ఇక ఆడ కుందేళ్ళు 5 నుంచి 6 నెలల వయసు వచ్చేసరికి అవి సంతానాన్ని ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే మగ కుందేళ్లను మాత్రం 1 ఏడాది వయసు వచ్చాకే సంతానోత్పత్తి కోసం ఉపయోగించాలి. దీంతో కుందేళ్ళు బలవర్ధకంగా ఉంటాయి. ఇక కుందేళ్ళు 5 నుంచి 6 నెలల కాల వ్యవధిలో పిల్లలకు జన్మనిస్తాయి. తరువాత 6 వారాలకు అవి మళ్ళీ సంతానాన్ని ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే కుందేళ్లకు 12 వారాల వయసు వస్తే వాటిని విక్రయించవచ్చు. ఆ సమయంలో వాటి బరువు కనీసం 2 కిలోలు ఉండేలా చూసుకుంటే చక్కని రేటు వస్తుంది. దీంతో తక్కువ కుందేళ్లను అమ్మినా ఎక్కువ లాభం వస్తుంది. సాధారణ కుందేళ్ల కన్నా గర్భం దాల్చిన కుందేళ్లను మరింత పౌష్టికాహారం ఇవ్వాలి. వాటిని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇతర కుందేళ్లను వాటి వద్దకు రానియకూడదు. ఇక కుందేళ్లకు సహజంగా పాస్ట్యూరెల్లోసిస్, పేగులకు సంబంధించిన రోగం, మెడవాల్చు రోగం, స్తనముల వాపు రోగం వంటి వ్యాధులు వస్తుంటాయి. కనుక వాటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఏ కుందేలైనా అనారోగ్యానికి గురైతే దాన్ని ప్రత్యేకంగా ఉంచి డాక్టర్చే చికిత్స అందివ్వాలి. ఇక కుందేళ్లలో పలు రకాల జాతులు కూడా ఉంటాయి. జాతులను బట్టి కొన్ని కుందేళ్ళు ఎక్కువ బరువు తూగుతాయి. తెలుపు జైంట్, బూడిద రంగు జైంట్, ఫ్లెమిష్ సైంట్ రకాలకు చెందిన కుందేళ్ళు 4 నుంచి 6 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వీటిని అమ్మితే లాభం ఎక్కువగా వస్తుంది. న్యూజిలాండ్, తెలుపు ఎరుపు, కాలిఫోర్నియా జాతులకు చెందిన కుందేళ్ళు తక్కువ బరువు తూగుతాయి. ఇవి గరిష్టంగా 4 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వీటిని పెంచి అమ్మినా లాభాలను ఆర్జించవచ్చు. ఇక సుమారుగా 200 కుందేళ్లను పెంచాలంటే కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఆడ కుందేళ్ళు అయితే ఒక్కొక్కటి 4 నుంచి 12 పిల్లలను కంటాయి. దీంతో 200 కుందేళ్లకు కనీసం 800 పిల్లలు వస్తాయి. ఒక్కో కుందేలు 40 నుంచి 120 రోజుల్లో 2 కేజీల బరువు పెరుగుతాయి. దీంతో ప్రతి 40 రోజులకు ఒక బ్యాచ్ వస్తుంది. ఈ క్రమంలో కుందేలు 2 కేజీల బరువు తూగాక అమ్మితే నెలకు 1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అయితే కుందేళ్ల పెంపకం చేయాలంటే ముందుగా ఆ మార్కెట్పై అవగాహన ఉండాలి. కుందేళ్లను ఎక్కడ కొంటారు, ఎక్కడ వాటిని పెంచితే అనువుగా ఉంటుంది, వాటిని ఎలా రవాణా చేయాలి, ఎక్కడ వ్యాపార అవకాశాలు ఉంటాయి తదితర అంశాలను ఒక్కసారి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తరువాతే వాటి పెంపకం చేపట్టాలి. దీంతో సుదీర్ఘకాలం పాటు ఈ బిజినెస్లో చక్కని లాభాలను పొందవచ్చు.